కూటమికే మా మద్దతు మాదిగ సంఘాల జేఏసీ. నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవనం నందు మాదిగ సంఘాల జేఏసీ ఆ సమావేశంలో సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు సుబ్బయ్య మాట్లాడుతూ, మాదిగల వర్గీకరణకు సహకరించకపోవడం వల్ల మేము వైఎస్ఆర్సీపీకి ఎందుకు ఓటేయాలని, నెల్లూరు జిల్లా మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదని, ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 29 ఎస్సీ స్థానాలు ఉంటే 10 స్థానాలు కేటాయించిన వైఎస్ఆర్సీపీకి ఎందుకు వేయాలని, కూటమి అభ్యర్థులుగా మాదిగలకు 15 స్థానాలు కేటాయించడం వల్ల కూటమికే తమ మద్దతు ఉంటుందని జేఏసీ నిర్ణయం తీసుకుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డేగా రవి, రాఘవేంద్ర, కుడుమల సుబ్బారావు, మాతం కృష్ణ, సల్మాన్, రఘు, వెంకట్రావు, కనకేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు కొద్దిగా సమయం లేట్ అయిన దానివల్ల మమ్మల్ని క్షమించవలసిందిగా కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే, దశాబ్ద కాలం నుంచి కూడా మాదిగల చిరకాల కోరిక మాదిగల్ని ఎస్సీ వర్గీకరణ చేయాలి. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో మాదిగల రాజకీయ ప్రాధాన్యత కావాలని అలుపెరగన పోరాటం చేస్తూ, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కోసం 30 సంవత్సరాల నుంచి కూడా మాదిగలకు రిజర్వేషన్లు కావాలని ఉమ్మడి రాష్ట్రంలో కానీ, అదేవిధంగా అన్ని కేసుల్లో కూడా మాదిగల పిల్లలు, మాదిగల జీవితాలు కూడా చాలా వరకు నాశనం అయిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ 4 సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసి 22,000 ఉద్యోగాలు పై మాటనే మాదిగలు సాధించుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సుప్రీంకోర్టులో ఈ కేసు కొట్టేసిన దానివల్ల మళ్ళా యథాప్రకారంగా ఈ మాదిగలు వెనకబడిపోయిన సందర్భాలు ఉన్నాయని మేము తెలియజేస్తా ఉన్నాం. అందులో భాగంగానే ఇప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే, ఈ ఎస్సీ వర్గీకరణని సుప్రీంకోర్టులో 5 మంది బెంచీలతో ఈ కేసు కొట్టేయడం జరిగింది. ఇప్పుడు అదే 5 మంది బెంచీలో ఈరోజు సుప్రీంకోర్టే ఎస్సీ వర్గీకరణ ఏ రాష్ట్రాల పరిధిలో వాళ్ళు చేసుకోవచ్చని ఒక ఆర్డర్ కూడా ఇచ్చింది. కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల 5 మంది, వీళ్ళు 5 మంది, వాళ్ళు 5 మంది వల్ల మళ్ళా 7 మంది ఉండే మెంబర్లు జడ్జికి పంపించడం జరిగింది. అదే ఈరోజు సుప్రీంకోర్టులో వాదనలు కూడా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాదనలు నిలిపించిన సందర్భాలు ఉన్నాయి. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఒక అడ్వకేట్ కూడా పెట్టకుండా మాదిగలను మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి మాదిగలకు ఓట్లు ఎందుకు వేయాలని మేము అడుగుతా ఉన్నాం. మాదిగల్ని మోసం చేసిన వైసీపీ ప్రభుత్వానికి మాదిగల ఓట్లు ఎందుకు వేయాలా? అదే విధంగా నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కావాలని అనేక ఉద్యమాలు చేసి, అనేక పోరాటాలు చేసి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అందులో భాగంగానే నెల్లూరు జిల్లా బాధ్యతలు విజయసాయి రెడ్డి తీసుకున్న తర్వాత, అయ్యా నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేదని 2 సార్లు మేము విజయసాయి రెడ్డి గారిని కలవటం కూడా జరిగింది. కానీ ఆయన విజయసాయి రెడ్డి గారు కిండలుగా వెళ్ళి మాదిగల సమస్య అని నెల్లూరు జిల్లాలో మాదిగలను కించపరిచిన విధంగా ఆ రోజు విజయసాయి రెడ్డి గారు మాట్లాడటం జరిగింది. అందువల్ల విజయసాయి రెడ్డి గారికి మాదిగల ఓట్లు అడిగే హక్కు లేదని మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందువల్లంటే ఈరోజు మేము ఏ పార్టీకి మద్దతు కాదు, కానీ ఎస్సీ వర్గీకరణకి మాదిగలకు నెల్లూరు జిల్లాలో రాజకీయ ఇచ్చే ప్రాధాన్యతకే మాదిగలు ఓట్లు వేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందువలన ఈ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంటామని ఇప్పుడైనా చెప్పానండి. మాదిగలం కూడా మేము కూడా వైసీపీ పార్టీకి కట్టుబడి ఉంటామని మేము తెలియజేస్తా ఉన్నాం. అందువలన ఈ రోజు నెల్లూరు జిల్లాలో అందరూ కూడా మాకు సహకరించిన నాయకులు కూడా ఉన్నారు. ఎందువల్లంటే నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత కావాలని అప్పట్లో మినిస్టర్ గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు, ఇప్పుడు నెల్లూరు టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఆ లెటర్లు ఇచ్చి ఈరోజు నెల్లూరు జిల్లాలో మాదిగలకు అన్యాయం జరుగుతుంది, వాళ్ళకి న్యాయం చేయాలనే బాధ్యతగా మేము అందరం ఈ లెటర్లు తీసుకొని విజయసాయి రెడ్డి గారిని కలవడం కూడా జరిగింది. అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డిని కలవడం కూడా జరిగింది. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేకుండా మాదిగల్ని కిండలపరిచిన విజయసాయి రెడ్డికి మాదిగలు ఓట్లు వేయకూడదని మేము సమావేశంలో తీర్మానం చేయడం జరిగింది. అందువలన ఈరోజు మాదిగలకి ఒక రాజకీయ ప్రాధాన్యత లేకుండా అనేక ఉద్యమాలు చేసి ఈరోజు నెల్లూరు జిల్లాలో మాదిగలకు రాజకీయ ప్రాధాన్యత లేదు, మాదిగలకి
నెల్లూరు జిల్లాలో రాజకీయ ప్రాధాన్యత కావాలని అనేక పోరాటాలు చేసి అన్ని మాదిగ సంఘాలను కలుపుకొని, అదే విధంగా అన్ని రాజకీయ పార్టీల్లో ఉండే మాదిగలు కలుపుకొని పోరాటం చేస్తే ఈ రోజు కూడా మాదిగలకి కనీసం ఒక చిన్న డైరెక్టర్ పదవి కూడా ఇచ్చిన సందర్భాలు వైసీపీ ప్రభుత్వంలో లేవని మేము తెలియజేస్తా ఉన్నాం. పాత్రికేయులందరికీ కూడా నమస్కారాలు. మేము ప్రతిసారి ఇలాగా ప్రెస్ మీట్లు పెట్టుకుని ఈ యొక్క మాదిగ జాతి కోసం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం గత 40 సంవత్సరాలుగా పోరాటం చేస్తూ ఉన్నాం. అయినా కూడా ఈ రోజు కూడా ప్రభుత్వాలలో చలనం లేదు. కనీసం మనకి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు కానీ ఎమ్మెల్సీలు కానీ ఒక వర్గానికే కొమ్ము కాస్తూ ఉన్నారు. మొదటి నుంచి కూడా ఎందుకో మాకు అర్థం కావడం లేదు. కానీ వీళ్ళు మాదిగల మనుషులు కాదా, మాదిగలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. ఎందుకనంటే ఏ వ్యక్తికైతే మనం ప్రాధాన్యత ఇస్తామో దాని వాళ్ళ వెనక వాళ్ళ జాతి కోసం వాళ్ళు పనిచేసేందుకు అవకాశం ఉంటుంది. అలా కాకుండా ప్రతిసారి ఒక వర్గానికే కొమ్ము కాస్తూ ఉంటే ఒక వర్గం ఎదుగుదల ఉంటుంది. మిగతా వాళ్ళు అంబేద్కర్ గారు ఏం చెప్పారు, ఎవరైతే వెనకబడిపోతున్నారో వాళ్ళ అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆ మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఆయన పుణ్యమే ఈ రోజు మనమంతా కూడా ఆ యొక్క రిజర్వేషన్స్ ఫలాలు అనుభవిస్తూ మేమంతా కూడా ఇక్కడ హ్యాపీగా కూర్చోన్నాం. మాదిగులు ఎంతో నష్టపోయి ఉన్నారు. ఇప్పటికే 75 సంవత్సరాలుగా ఎంతో నష్టపోయారు. ఇప్పుడు కూడా కనువిప్పు కలగడం లేదు. అందుకనే చంద్రబాబు నాయుడు గారు మొదట 20లో బైఫర్కేషన్ చేశారు. ఎస్సీ వర్గీకరణ జరిగింది. వర్గీకరణ జరిగిన తర్వాత మాదిగలకు ఎంతమంది డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఉద్యోగాలు కానీ పిల్లల ఇంజనీరింగ్ సీట్లు కానీ మెడిసిన్ సీట్లు కానీ ఎన్నో విధాలుగా లాభపడ్డారు. కానీ ఒకసారి అనుభవించిన తర్వాత రెండవసారి కూడా ఆ యొక్క కొన్ని అనివార్య కారణాల వల్ల మన ఎస్సీ వర్గీకరణను తీసివేయడం జరిగింది. ఇప్పుడు ఎన్నోసార్లు ఉషా మెహ్రా కమిషన్ వేశారు, 3 కమిషన్లు వేశారు. ఎన్నిసార్లు కమిషన్ వేసినా కూడా అక్కడ మాదిగకు సరైనటువంటి ప్రాధాన్యత దొరకడం లేదు. 40 సంవత్సరాల పోరాటం. ఇప్పుడు కూడా అడుగుతూ ఉన్నాం, మాకు కూడా సరైన ప్రాతినిధ్యం ఇవ్వండి. ఎమ్మెల్యేలుగా ఎమ్మెల్సీగా ఎంపీగా ఇవ్వండి. ఎవరైతే మీరు మాకు మాదిగలకు ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళకి మేము ఆ జాతి మేమంతా కూడా ఓట్లు వేసి గెలిపిస్తాం, నెత్తులు పెట్టుకుంటాం మిమ్మల్ని అని చెప్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ ఊసే లేదు. అసలు ఆయనకి ఆ బైఫర్కేషన్ అంటే తెలుసో తెలియదో కూడా అర్థం కావడం వల్ల. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ మీ ఎంతసేపటికి మీరు తక్కువ ఉన్నారు, ఎక్కడ తక్కువ ఉన్నారు, జనాభా ఈక్వల్ గానే ఉన్నాం. మేము మొత్తం ఉమ్మడి రాష్ట్రంలో మేమే ఎక్కువగా ఉన్నాం. అయినా కూడా మేము అడగటం లేదు. సమాన హక్కులు ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాం మేము ఈ రోజు కూడా. ఎందుకంటే సమాన హక్కులు ఇస్తేనే వెనకబడినటువంటి వాళ్ళు పైకి తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుంది. మీరు ఇవ్వండి, మీకు మేము కట్టుబడి ఉంటాం తప్పకుండా అని చెప్పేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చెప్తూ ఉన్నాము. ఇలాగే ప్రతి ఒక్కరు కూడా రావడం, వాళ్ళ కాలాన్ని గడుపుకుంటూ పోతూ ఉన్నారు. మాదిగల యొక్క పరిస్థితి దుర్భరంగా తయారైపోయింది. ఈ రోజుకి కూడా ఇంత సిటీలో కూడా వాళ్ళు ఎక్కడున్నారంటే అడుగునే ఉన్నారు ఈ రోజుకి కూడా. కానీ వాళ్ళ గుర్తించడం లేదు. కాబట్టి మేమంతా కూడా ఎస్సీ వర్గీకరణ కోసం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలుపెరిగి పోరాటం చేస్తూ ఉన్నాం. ఎన్నో 3 మహాసభలు జరిపాం మేము ఉన్న టైంలో. నెల్లూరు, విజయవాడ, హైదరాబాద్ 3 మహాసభలు జరిపాం. ఎన్నో పోరాటాలు చేసాం. ఈ రోజు కూడా 40 సంవత్సరాలు చేస్తూనే ఉన్నాం. కానీ ఈ యొక్క వ్యవహారం అలాగే ఉంది. కాబట్టి ఎవరైతే మాదిగల ప్రయోజనాల కోసం చేస్తారో, ఎస్సీ వర్గీకరణ కట్టుబడి ఉంటారో వాళ్ళకి మాదిగల మద్దతు ఉంటుందని చెప్పేసి నేను మనవి చేసుకుంటూ ఉన్నాం. అలా ఉంటేనే మా జాతిలో కొంతవరకైనా మెరుగుపడేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే నేను చదువుకున్నాను నా కుటుంబంలో, నా కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ బాగుపడతారు. అలాగే మాలో కూడా సామాజికంగా ఒక ఎమ్మెల్యేనో ఎంపీ వస్తే వాళ్ళ బాధలు తెలిసి అక్కడ పార్లమెంట్లో పెట్టి ప్రశ్నించి మనకు రావాల్సిన హక్కులు మనకి ఇచ్చడానికి అవకాశం ఉంటుందని చెప్పి కూడా మనం చేసుకుంటూ నాకు ఈ సదవకాశం కల్పించిన పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు. అందరికీ కూడా ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులందరికీ కూడా చాలా అన్యాయం జరిగింది, చాలా ద్రోహం చేశారు జగన్మోహన్ రెడ్డి. అది గుర్తించి గతంలో తెలుగుదేశం పార్టీ
ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చేసినటువంటి సందర్భాలు కానీ, అదేవిధంగా అధికారంలో ఉన్నప్పుడు మరి ఎస్సీ మరి కమిషన్ కానీ, డైరెక్టర్ పదవులు కానీ, లేదంటే ఎమ్మెల్యే పదవులు కానీ ఇవన్నీ కూడా మాదిగ సమాజ వర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వడం, ఇవన్నీ కూడా మాదిగ ఎంఆర్పిఎస్ నాయకులు, మరి రాష్ట్ర ఏపీ ఎంఆర్పిఎస్ నాయకులు కానీ, అదేవిధంగా సీమాంధ్ర ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు పందిటి సుబ్బయ్య గారు, మరి అన్ని మాదిగ సంఘాలన్నీ కూడా కలిసి ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలపాలని చెప్పి వాళ్ళంతా ఒక నిర్ణయానికి వచ్చి ఈరోజు ఇక్కడ మరి నెల్లూరు జిల్లా అంబేద్కర్ భవనంలో ఈరోజు ఒక ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు అందరికీ, మాదిగలు అందరూ కూడా ఒక సమాచారం ఇవ్వాలి. మాదిగలు అందరూ కూడా తెలుగుదేశం ప్రభుత్వానికి రావాలి. రేపు పార్టీకే, తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి అందరూ కూడా రేపు చంద్రబాబు ముఖ్యమంత్రి చేసుకోవాలని చెప్పి మరి ఈరోజు ఈ ఒక ఇంతమంది అందరూ కూడా కలిసి మద్దతు ఇవ్వడం కూడా చాలా సంతోషం. మరి నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మాతం కృష్ణనే, నాలాంటి వాళ్ళు ఎంతోమంది తెలుగుదేశం పార్టీలో మరి రాష్ట్ర స్థాయిలో, మరి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా ఎదిగినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. గతంలో 2014 నుంచి చూస్తే 2014లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019 దాకా మరి చాలా మందికి డైరెక్ట్ పదవులు కానీ, మరి లీడ్ క్యాప్ చైర్మన్లు కానీ ఇవన్నీ కూడా చాలా మందికి ఇవ్వడం కూడా జరిగింది. ఈరోజు 2019 జగన్మోహన్ రెడ్డికి ఏదో చేస్తారని చెప్పి అందరూ కూడా ఓట్లేసి ముఖ్యమంత్రిని చేసిన దానికి మరి మాదిగలకి ద్రోహం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఈ జిల్లాలో డైరెక్టర్ పదవి కానీ, చిన్న నామినేట్ పదవి కూడా ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఏదైనా ఇస్తారనుకుంటే అది కూడా ఇవ్వలేదు. మాదిగలకి ద్రోహం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డికి మాదిగలు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి ఈరోజు నిర్ణయించుకోవడం కూడా చాలా సంతోషం. అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా ఇదంతా కూడా ఇది కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యే టికెట్లు కూడా 15 మందికి, మరి మాదిగ సమాజ వర్గానికి సంబంధించిన 15 మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడం, అదేవిధంగా 2 ఎంపీ టికెట్లు, 4 ఎంపీ టికెట్లు ఉంటే 2 ఎంపీ టికెట్లు మాదిగలకు ఇచ్చారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చూస్తే 19 ఎమ్మెల్యే టికెట్లు మరి ఇవ్వకుండా 10 మాకు ఇవ్వడం జరిగింది. అవతల సమాజ వర్గానికి 19 ఇచ్చారు. మరి 10 ఎమ్మెల్యేలు మాదిగలకు ఇచ్చారు. ఒక ఎంపీ మాత్రం మాదిగలకు ఇచ్చారు. ఇవన్నీ కూడా గమనించి ఈ రాజకీయ నాయకులందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. మాదిగలకు ద్రోహం చేసినటువంటి ఆ పార్టీకి ఓట్లు వేయకూడదని. ఎందుకంటే మా మాదిగ సమాజ వర్గంలో ఉన్నటువంటి నాయకులు, ఆ వైసీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే విధంగా కానీ జగన్మోహన్ రెడ్డి మళ్ళా కానీ అధికారంలోకి వస్తే మాదిగలందరూ ఇంకా ఇబ్బంది పడిపోతారు, ఇంకా మోసపోయే పరిస్థితి ఉంది, ఎక్కడికో వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాలని చెప్పి, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని చెప్పి మరి కోరుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల ఆధ్వర్యంలో మాదిగల చైతన్య ప్రచార యాత్ర తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం ఈరోజు యాత్ర చేపట్టడం అనేది జరిగింది. రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా నెల్లూరు చేరుకోవటం అనేది జరిగింది. మా ముఖ్య ఉద్దేశం మాదిగలకు సామాజిక న్యాయం చేస్తానన్న చంద్రబాబుకే మాదిగల మద్దతు తెలపాలని మాదిగ సంఘాలని ఐక్యవేదిక ఏర్పడి ఈరోజు రాష్ట్ర పర్యటన పెట్టుకోవటం అనేది జరిగింది. మా ఉద్దేశం ఈ ఎన్నికలలో 2024 సార్వత్రిక ఎన్నికలలో మాదిగలకు తెలుగుదేశం పార్టీ సమన్వయం చేసింది. 2019 ఎన్నికలలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి 29 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు ఉంటే కేవలం మాదిగలకి 8 మాత్రమే ఇచ్చి అన్యాయం చేయటం అనేది జరిగింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లోనైనా సామాజిక న్యాయం చేస్తారని చూస్తే కేవలం 10 సీట్లు మాత్రమే ఇచ్చి 19 సీట్లు మాకు సమన్యాయం జరపకుండా అన్యాయం చేయటం అనేది జరిగింది. కాబట్టి మాదిగలంతా సామాజిక న్యాయం ఎక్కడైతే ఉంటుందో అక్కడే మాదిగలంతా పనిచేయాలనేది మాదిగ సంఘాలుగా మేము నిర్ణయం చేసుకోవటం అనేది జరిగింది. అదొక్కటే కాదు, 29 ఎస్సీ ఆంధ్రప్రదేశ్లో 27 ఎస్సీలకు చెందినటువంటి సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో ఆ సంక్షేమ పథకాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో
అధికారంలో ఉన్నప్పుడు 5 ఏళ్లలో కూడా అవన్నీ కూడా రద్దు చేయటం అనేది జరిగింది. అది తీరని అన్యాయం మాకు చేశాడు. అంతేకాదు మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేశాడు. మరి మాదిగ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తర్వాత 5 సంవత్సరాలలో ఆ కార్పొరేషన్కి ₹1 కూడా నిధులు ఇవ్వకుండా మాకు తీరని అన్యాయం చేయటం అనేది జరిగింది. ఈ విధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని దారి మళ్లించి ఇవాళ ఎస్సీ సంక్షేమాన్ని, ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధుల్ని ఇవాళ షెడ్యూల్ కులాలకు అందకుండా చేసినటువంటి దళిత వ్యతిరేకి వైఎస్ జగన్ని ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఓడించాలని సంఘాలుగా మేము పిలుపునివ్వటం అనేది జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దళితులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. అంటే నర్సీపట్నం డాక్టర్ దగ్గర నుంచి, సుధాకర్ నుంచి మొదలుకొని కాకినాడ సుబ్రహ్మణ్యం వరకు కూడా దళితుల్ని నిర్దాక్షిణ్యంగా వైసీపీ పాలకులే చంపేస్తూ ఉంటుంటే, వారికి అండగా పోలీసులు నిలబడతా ఉంటుంటే, మరి పోలీసులు ఎస్సీ ఎస్టీ యాక్ట్ని కట్టకుండా నిర్వీర్యం చేస్తూ ఉంటుంటే దళితులకి ఈ రాష్ట్రంలో రక్షణ ఎక్కడిది అని మేము అడుగుతున్నాం. కాబట్టి దళితులకి రక్షణ లేనటువంటి ఈ వైసీపీ ప్రభుత్వ అధినేత జగన్మోహన్ రెడ్డిని ఓడించకపోతే ఈ రాష్ట్రంలో సంక్షేమం లేదు, ఉపాధి లేదు, ఉద్యోగాలు లేవు, దళితులకి మరి హత్యలు జరుగుతున్న భద్రత లేదు, పేదరిక నిర్మూలన అనేది కొంచెం కూడా జరగలేదు. ఇవాటి వరకు కూడా దళితులకు చెందిన నిధులు దళితులకు అందకపోవటం అనేది భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఆ హక్కులైతే ఏవైనాతో ఉపాధి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇవాళకి మాకు దక్కలేదు. కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి పోవాలి, చంద్రబాబు నాయుడు రావాలనే నినాదం తీసుకొని వాళ్ళ మాదిక సంఘాలతో పాటు మాల సంఘాలు వస్తున్నాయి, ఉపకులాలు వస్తున్నాయి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు కూడా ముందుకొచ్చి ఈ పాలనలో మనకి ఎలాంటి స్వేచ్ఛ లేదని ముందుకొచ్చి ఇవాళ తెలుగుదేశానికే మద్దతు ఇవ్వాలని అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని జాతులు కూడా కదులుతున్నటువంటి పరిస్థితి ఉంది. కేవలం మాల మాదిగల సమస్యే కాదు. ఈ రోజున ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ మూతబడబోతా ఉంది, రైల్వే జోన్ లేదు, పోలవరం జాతీయ ప్రాజెక్టు మూలనబడింది. అదే విధంగా ఈ రోజుకి కూడాను మరి దాదాపుగా ఈ రోడ్ల విషయంలో కానీ, ఇవాళ ధరల నియంత్రణ విషయంలో కానీ ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర సంపదను సృష్టించాల్సినటువంటి ఈ రాష్ట్రం అప్పుల పాలుగా మారిపోయింది. ఇవాళ దాదాపుగా పేదరికం నుంచి ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో ఈ రాష్ట్రంలో బ్రతకలేక పక్క రాష్ట్రాలకు వలసపోయే పరిస్థితి వచ్చిందంటే అందుకు వైసీపీ ప్రభుత్వమే కారణం. అంటే కేవలం దళితుల సమస్యలే కాదు, ఎస్సీ ఎస్టీల సమస్యలే కాదు, ఇవాళ బీసీలు మైనారిటీలు కూడా అసంతృప్తిగానే ఉన్నారు. ఓడించకపోతే మనకి స్వేచ్ఛ లేదు, మనకి భద్రత లేదు. ఇవాళ ఎస్సీ ఎస్టీల మీద కేసులు పెడుతున్నటువంటి హీనమైన చరిత్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే మనకి స్వేచ్ఛ కావాలన్నా, ఉపాధి కావాలన్నా, ఉద్యోగ అవకాశాలు కావాలన్నా, వర్గీకరణ జరిగి మాలమాదిగల మధ్య సమానత్వం ఏర్పడాలన్నా చంద్రబాబు నాయుడు మాత్రమే రావాలని నిర్ణయం చేసుకుని ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంఘాలు కూడా మాదిగలతో పాటు అండగా నిలబడే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీని మాదిగలు గెలిపించాలి. మాదిగలు గెలిపిస్తేనే మాదిగలకి భవిష్యత్తు ఉందని సందర్భంగా మేము తెలియజేస్తాం. మాదిగలే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు మొత్తం తెలుగుదేశం పార్టీని గెలిపించాలనే సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.